శ్రీ జి కృష్ణ గారి అప్పుడు ఇప్పుడు 4వ భాగం 6/7/26. మనం మనవాళ్ళు. మన దేశంలో అన్ని రాజకీయ పక్షాలు మతాతీత వ్యవస్థ పేరిట వర్ణాశ్రమ ధర్మాన్ని అనుష్ఠిస్తున్నాయి. ఈ ధర్మ బలంతోనే 21వ శతాబ్దంలోకి చొచ్చుకుపోతున్నాయి. కొందరు అవివేకులు ఈ వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థలో ఏదో దైవత్వం చేరి ఉందంట. కానీ దేవునిలోనే దైవత్వం లేకుండా పోయిన కాలంలో ఇటువంటి నమ్మకాలు నవ్వులాటలైనా కావాలి, లాభసాటివైనా కావాలి. నవ్వులాట, లాభసాటి అనేవి భారతీయులు అధిక సంఖ్యాకులకు జీవగర్ర. వర్ణాశ్రమ ధర్మం అమెరికా, అరేబియాల లాంటి దేశాలలోని భారతీయులు తప్పనిసరి ధనవాదుల మాట. దక్షిణాఫ్రికా, మారిషస్, మలేషియా రాజ్యాలలో మన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి వర్ణాశ్రమ ధర్మాలు, అందువల్ల వాళ్ళకి ధనబలం లేదు. వాళ్ళ పూర్వీకులకు స్పష్టమైన వర్ణాశ్రమ స్థాయి లేదు. భారతీయ స్థాయి మాత్రమే మిగిలి ఉంది. ఏమిటో 200-300 ఏళ్ల కిందట అర్థమైన వాగ్దానాలు చేసి పేదలను ఆకర్షించి వాళ్ళను కూలీలుగా విదేశాలకు తీసుకెళ్ళి అక్కడ నానా బాధలు పెట్టి ఇంగ్లీషు వాళ్ళు నరకం చూపారు. తీరా అదే కూలీలు బతికి బట్టగట్టి మనకంటే నిజాయితీగా నిబ్బరంగా నిక్షేపాలుగా బతుకుతారు. మన అంతర్జాతీయ తెలుగు వాళ్ళ కోసం సేవానురక్తితో వ్యవహరించాలి. వాళ్ళ దగ్గర 300 ఏళ్ల తెలుగు భాషాశైలి, తెలుగు సంస్కృతి ఇంకా మిగిలి ఉన్నాయి. 7-8 ఏళ్ల కిందట అంతర్జాతీయ తెలుగు సంస్థ కార్యాలయాన్ని సిఎం నాయుడు అనే దక్షిణాఫ్రికా పెద్ద మనిషి వచ్చారు. వృద్ధుడు, సరదా గలవ, సంభాషణ ప్రియుడు. నాయుడు అనే బిరుదు కేవలం కులానికే పరిమితంగా అదొక భారతీయ బిరుదట. నాయుడు గారికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరిద్దరు తెలుగు అధ్యాపకులు తీసుకువెళ్ళాలని ఆశ తీరల. అప్పట్లో మనకు దక్షిణాఫ్రికాకు రాజకీయంగా ఎడమొగం పెడమొగం. నాయుడు గారు ఆయన పూర్వీకుల గ్రామాన్ని సందర్శి ఏదో తన ఓపిక ప్రకారం సహాయం చెయ్యాలని ఆశ. ఆ ఊళ్ళో తీరా బోరింగు కానీ బావికి కానీ నీరు పడద్దని తేలిపోయి. మరి దక్షిణాఫ్రికాకు మన రాష్ట్రం ఏం సహాయం చెయ్యగలదు? మన సమస్యలు అనేక. మనకు మత భేదాలు, కుల భేదాలు, ప్రాంతీయ భేదాలు. మేము అడుక్కునేవాడి మన సమస్యలు ప్రసక్తి దేనికి? మీరు మాకు తెలుగుదనం ఇవ్వండి అని నాయుడి గారి విన్న వెళ్ళి పెళ్ళి, నామకరణం వగైరా తంతుల కల్పాలిచ్చారు. క్యాసెట్లు చేసి ఏనాడు కాశీనాథు నాగేశ్వరరావు గారిని తీర్చిదిద్దిన శ్రాద్ధకల్పం కూడా ఇచ్చారనుకోండి. ఈ కాస్త సహాయాన్ని బజార్లో, దుకాణంలో కొనుక్కున్న వ్యాపార నైపుణి వలే కాక ఆత్మీయులు ప్రసాదించిన సేవగా నాయుడు గారు భావించారు. ఎన్నడో 1880 ప్రాంతం మిత్రుడు వేణుమాధవ్, కెప్టెన్ సత్యనారాయణ మరి ఇద్దరు మారిషస్ వెళ్ళి అక్కడి నుంచి దక్షిణాఫ్రికాకి వెళ్ళి కొన్ని రోజులు ఆంధ్రులకు అతిథులుగా గడిపి వస్తూ ఒక జీవిత కాలానికి సరిపడా సౌహార్దం తెచ్చుకున్నారు. అక్కడి ఆడవాళ్ళు వీళ్ళంతా పుట్టింటి నుంచి వచ్చిన ఆత్మీయులుగా భావించి వీళ్ళు స్నానం చేసి పిలిచిన గుడ్డలు ఉతికి ఆరేసిచ్చారు. ప్రతి ఆంధ్రుడు భోజనానికి ఆహ్వాని ఏ ఇంటికి వెళ్తే ఎక్కడ వీటిని కాల్పించుకొని చేయింపజేసుకొని వీళ్ళకి కావాల్సింది ఆరగించండి అని ఒక గ్రేడ్, 2 సంచుల అప్పడాలు, వడియాలు. వాళ్ళ ప్రేమలు, స్వదేశీ ప్రయాణాలు అవరోధాలై అన్నట్టు దర్భంలోని ఆంధ్రులు మీ బజారుకు మీకు నచ్చిన పేరు పెట్టుకొని పురపాలక సంఘం సూచించగా ఆంధ్రులంతా కంఠం వరంగల్ రోడ్ అని పేరు పెట్టుకొని అని వేణుమాధవ్ చెప్తుంటే నాకు కలలో కూడా విదేశీ ప్రయోగ యోగం కాలేదు. కానీ నా భార్య కానీ లేనందువల్ల దక్షిణాఫ్రికాకు వెళ్ళే ప్రయత్నం తలబెట్ట. మరి వేణుమాధవ్కు మోకాళ్ళలో చీలమండలు కూడా మిత్రమా సంధులు అరిగిపోయిన ఇందువల్ల తెగ ఉపయోగించి ఉంటాడా? ఉపయోగించగా శరీర భాగాలు అరిగిపోతాయా? నేను తెగ చూస్తా, తెగ మాట్లాడతా, తెగ వింటా. మిగతావి మీరు ఊహించుకోండి. కళ్ళు, నోరు, చెవులు అరిగిపోలేదే.
మరి వేణుమాధవ్కే అలా జరిగిందేమిటి? ఓన్లీ వేణుమాధవ్ గారు ఆరోగ్యం అనుకున్నట్టు లేదని ప్రజలు అలరించడం మానుకో. నేను మీ దక్షిణాఫ్రికా యాత్ర గురించి ఆంధ్రప్రభలో వ్రాసా, మీరు సంతోషించారు. నాకు ఇది బలమద్ది. వేణుమాధవ్ అంటే నేరళ్ళ గురించి ఆంధ్రప్రభలో వ్రాసా. వేణుమాధవ్ గారు ఇప్పుడు మళ్ళీ దక్షిణాఫ్రికాకి వెళ్ళిరండి. ఇతర దేశాల్లో ఆంధ్రులకు మనం ఎలా మాట్లాడతాము, ఎలా మూతి తిప్పుతాము, అలా చూపులకు మెరిపిస్తాము చూడాలి ఉంటుంది. వెళ్ళండి, వాళ్ళని నవ్వించండి, వచ్చి నాకు చెప్పండి, నేను రాస్తా. ఆంధ్రులకు నవ్వించే సత్తా ఉందని రాస్తా. ఏమిటో నాకు ఈ తెలుగుదనం పట్ల అభిమానం. దేనికి? తెలుగుదనం అంటే ఆక్షేపణ, ఐక్యభావం, నిర్లక్ష్యం ఉన్నవాళ్ళు దిట్టంగా ఉన్నారనిపి. ఒకనాడు మిత్రుడు భద్రరాజు కృష్ణమూర్తి తెలుగుని ఇతర రాష్ట్రాల పండితులు చదవాలని, మన పండితులు అలాగే ఇతర భాషలు నేర్వాలని చెప్పారు. పండిత స్థాయిలో భాషకు గల ప్రత్యేకతలు, సామ్యాలు విశదమై భాషల సాన్నిహిత్యానికి అవకాశం ఏర్పడతాయని సాదాజనం వ్యాపారాల కోసం భాషల సాన్నిహిత్యానికి అవకాశం కోసం ఇతర భాషలు నేర్చిన దానివల్ల భాషల సాన్నిహిత్యాలు తేలవు అని అతడి భావం అయ్యుడు. నాకు అతడి వాదన నచ్చింది. ఎక్స్ప్రెస్లో ప్రభలో అతడి అభిప్రాయాల్ని ప్రచురించారు. భద్రరాజు కృష్ణమూర్తి సెంట్రల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేశారు. లింగ్విస్టిక్స్లో అద్వితీయుడే. చేకూరు రామారావు వీళ్ళంతా ఆయన శిష్యుడే. మర్నాడు ఆర్థిక శాఖ కార్యదర్శి డిపిఆర్ విఠల్ టెలిఫోన్ చేశారు. అదేమిటో, ఆంధ్ర భాషను ఇతర రాష్ట్రాల పండితులు చదవాలని, వాళ్ళ భాషలు మన వాళ్ళు చదవాలని రాశారు. కోస్తా భాష వేరు, సెయిట్ అంటానికి తెలంగాణ భాష వేరు, రాయలసీమ భాష వేరు అని కీచులాడుకునే వాళ్ళకు తమ భాష ఇతరులకు చెప్పటానికి కాదు, వాళ్ళ భాష తాము నేర్వటానికి కాదు, తగు సౌకర్యం ఎట్లా ఉంటుంది ఆలోచించు అని. విఠల్ ప్రత్యేకత ఒకటి, మనం అనుకునేదే అతడు మాట్లాడుతున్నట్టు భ్రమ కల్పిస్తారు. మనకు మన ఆలోచనల పనితి తెలుసుకునే ప్రజ్ఞ లేకుంటే, అంతేకాదు అతడు మనలను మేల్కొల్పగలడు. 15/2/1997